వెల్కమ్ టు మెగా టీవీ ఆఫ్ ద రికార్డ్. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు విజయనగరం హాట్ టాపిక్. ఒకప్పుడు బొత్స సత్యనారాయణ అంటే ఆ జిల్లాకు అప్రకటిత రాజు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తన సామాజిక వర్గం అండతో వ్యవస్థలను శాసించిన నేత ఆయన. అయితే ఇప్పుడు సీన్ మారింది. అశోక్ గజపతి రాజు వంటి దిగ్గజ నేతను గౌరవప్రదంగా రాజ్యాంగ పదవికి పంపి క్షేత్రస్థాయిలో బొత్సకు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న చందంగా చెక్ పెడుతున్నారు చంద్రబాబు, లోకేష్. సామాజిక సమీకరణలు, యువ రక్తం దూకుడు, రాజకీయాలతో బొత్స సామ్రాజ్యాన్ని కుప్పుకొల్చేందుకు కూటమి సర్కార్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో వైసీపీ మరోసారి గెలుపు జెండా ఎగరవేయాలని గట్టి పట్టుదలతో ఉంది. గతంలో తమకు అండగా నిలిచిన బలమైన జిల్లాలే ఈసారి కూడా గట్టెక్కిస్తాయని ఆ పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏకపక్ష విజయాల ద్వారా అధికారాన్ని కైవసం చేసుకోవాలనేది వారి మాస్టర్ ప్లాన్. అయితే ఈ వ్యూహాలకు చెక్ పెట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ సరికొత్త విరుగుడు కనిపెట్టారు. వైసీపీకి ఎక్కడైతే బలమైన పునాదులు ఉన్నాయో సరిగ్గా అక్కడే దెబ్బ కొట్టాలని నిర్ణయించుకున్నారు. కేవలం మాటలకి పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ పట్టును అమాంతం పెంచేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇటీవలి టీడీపీ కార్యవర్గాల ప్రకటన వెనక ఈ లోతైన రాజకీయ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా విజయనగరం జిల్లా విషయంలో చంద్రబాబు వేస్తున్న అడుగులు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. చాలా కాలంగా విజయనగరం రాజకీయాలను గమనిస్తున్న లోకేష్, మార్క్ ఈ కొత్త కూర్పులో స్పష్టంగా కనిపిస్తోంది. వ్యవస్థీకృతమైన మార్పుతో ప్రత్యర్థి వర్గాన్ని ఇరకాటంలో పెట్టాలనేది కూటమి ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. విజయనగరం జిల్లా రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ దశాబ్దాలుగా తనదైన ముద్ర వేస్తూ వచ్చారు. సామాజిక వర్గ సమీకరణాలను అడ్డం పెట్టుకుని జిల్లా రాజకీయాలను ఆయన శాసించారు. కాంగ్రెస్ హయాంలోనైనా వైసీపీ పాలనలోనైనా తనకంటూ ఒక ప్రత్యేక ప్రాబల్యాన్ని ఏర్పరచుకున్నారు. తన కుటుంబ సభ్యులను కీలక పదవుల్లో మోహరించి జిల్లాపై పూర్తిస్థాయి గుత్తాధిపత్యం చెలాయించారు. ప్రభుత్వ వ్యవస్థల్లో సైతం తన మనుషులను ఏర్పాటు చేసుకుని తిరుగులేని శక్తిగా ఎదిగారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా జిల్లాలో మాత్రం తన మాటే చెల్లుబాటు అయ్యేలా చక్రం తిప్పారు. ఈ పట్టును గమనించిన చంద్రబాబు గతంలో అశోక్ గజపతిరాజు వంటి సౌమ్యుడితో రాజకీయం నడిపారు. కానీ ఆ సమయంలో బొత్స మూలాలను దెబ్బతీయడం టీడీపీకి పెద్ద సవాల్గా మారింది. ఇప్పుడు కాలం మారింది. చంద్రబాబు, లోకేష్ తమ వ్యూహాలకు మరింత పదును పెట్టారు. బొత్స రాజకీయ కోటను బద్దలు కొట్టేందుకు అస్త్రాలను సిద్ధం చేసి రంగంలోకి దింపారు. విజయనగరం జిల్లా టీడీపీకి అశోక్ గజపతిరాజు దశాబ్దాలుగా వెన్నుముగ్గా నిలిచారు. గత 4 దశాబ్దాలుగా పార్టీ బాధ్యతలను భుజాన వేసుకుని జిల్లా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. తన సొంత ఆస్తులను సైతం జిల్లా ప్రయోజనాల కోసం వదులుకున్న నిస్వార్థ రాజకీయ నేత ఆయన. అయితే ఆయన అనుసరించిన సంప్రదాయ రాజకీయాలకు, బొత్స సామాజిక సమీకరణాల రాజకీయాలకు మధ్య వ్యత్యాసం ఉండేది. అశోక్ గజపతిరాజు వంటి సౌమ్యుడి స్థానంలో ఇప్పుడు యువతకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అందుకే ఆయన్ను గవర్నర్ వంటి అత్యున్నత రాజ్యాంగబద్ధ పదవిలోకి పంపి తగిన గౌరవం కల్పించారు. అశోక్ గౌరవానికి భంగం కలగకుండానే ఆయన కుమార్తె అతిథి గజపతిరాజుకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. దీనివల్ల జిల్లాలో రాజుల కుటుంబంపై ఉన్న అభిమానాన్ని కాపాడుకుంటూనే కొత్త రాజకీయానికి తెరలేపారు. ఈ మార్పు జిల్లా రాజకీయాల్లో ఒక పెద్ద మలుపుగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అశోక్ మార్గదర్శకత్వంలోనే ఇప్పుడు కొత్త తరం నాయకులు దూసుకుపోవడానికి మార్గం సుగమమైంది. రాజకీయాల్లో ప్రత్యర్థి బలాన్ని దెబ్బతీయాలంటే అదే స్థాయి బలం అవసరమని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు. బొత్స సత్యనారాయణ ఏ సామాజిక వర్గ పట్టుతో అయితే రాజకీయాలు చేశారో అదే వర్గంతో ఆయనకు చెక్ పెట్టాలని భావించారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న సామెతను విజయనగరం జిల్లాలో అమలు చేస్తున్నారు. జిల్లాలో అత్యంత ప్రభావవంతమైన తూర్పు కాపు సామాజిక వర్గానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రాధాన్యత పెంచారు. పార్టీ కార్యవర్గాల్లో ఈ సామాజిక వర్గ ప్రతినిధులకు పెద్దపీట వేయడం ప్రారంభించారు. కేవలం పదవులు ఇవ్వడమే కాకుండా వారికి పూర్తి స్థాయి రాజకీయ అధికారాలను కట్టబెట్టారు. బొత్స సత్యనారాయణకు ధీటుగా ఒక బలమైన నాయకత్వ సైన్యాన్ని తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. దీనివల్ల గ్రౌండ్ లెవెల్లో వైసీపీకి ఉన్న ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవచ్చనేది టీడీపీ ప్లాన్. ఈ సామాజిక వర్గ వ్యూహం రాబోయే ఎన్నికల్లో పెను మార్పులు తీసుకువస్తుందని అంచనా వేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజయనగరం బాధ్యతలపై లోకేష్ ప్రత్యేక శ్రద్ధ చూపారు. యువనేత కిమిడి నాగార్జున్ను పిలిపించి జిల్లా రాజకీయాల్లో వేగం పెంచాలని దిశానిర్దేశం చేశారు. బొత్స హవాకు బ్రేక్ వేయాలంటే దూకుడుగా వ్యవహరించటం తప్ప మరో మార్గం లేదని తేల్చి చెప్పారు. అప్పట్నుండి నాగార్జున జిల్లాలో బొత్స అండ్ కోకు ధీటైన సమాధానాలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. మరోవైపు యువనేత కొండపల్లి శ్రీనివాస్కు మంత్రి పదవి ఇచ్చి జిల్లా రాజకీయాల్లో ప్రాధాన్యత పెంచారు. ప్రభుత్వం తరపున తీసుకునే నిర్ణయాల్లో యువతకు భాగస్వామ్యం కల్పిస్తూ కొత్త ఉత్సాహాన్ని నింపారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం అవ్వాలని, పార్టీని బలోపేతం చేయాలని వారికి ఆదేశాలు జారీ చేశారు. పాత తరం నాయకులతో పాటు ఈ యువ రక్తం తోడవడంతో జిల్లాలో టీడీపీకి కొత్త కల వచ్చింది. ఈ కుర్ర నేతలు బొత్స రాజకీయ చతురతను తట్టుకోగలరని అధిష్టానం నమ్ముతోంది. తెలుగుదేశం పార్టీ విధానపరమైన నిర్ణయాల్లో అత్యున్నతమైనది పొలిట్ బ్యూరో అని అందరికీ తెలిసిందే. తాజాగా పొలిట్ బ్యూరోలో తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన గంటెడ శ్రీదేవికి అవకాశం కల్పించారు. ఇది విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఒక కీలకమైన మరియు సాహసోపేతమైన నిర్ణయంగా భావిస్తున్నారు. సాధారణ కార్యకర్తల్లో కూడా ఈ నిర్ణయం పట్ల సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. అటు పార్లమెంటు సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు కూడా జిల్లాలో తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. బొత్సకు వ్యతిరేకంగా పనిచేసే శక్తులన్నిటినీ ఏకం చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీలో సీనియర్ నేతలకు, యువతకు మధ్య వారధిగా ఆయన నిలుస్తున్నారు. జిల్లాలో వైసీపీ పట్టున్న ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ విధంగా అన్ని వైపుల నుండి వైసీపీని చుట్టుముట్టేలా నాయకత్వాలను చంద్రబాబు సిద్ధం చేశారు. విజయనగరం రాజకీయాల్లో అనుభవం కూడా చాలా అవసరమని చంద్రబాబు గమనించారు. అందుకే సీనియర్ నాయకుడైన కళా వెంకట్రావు సేవలను జిల్లా రాజకీయాల్లో సమర్థవంతంగా వాడుకుంటున్నారు. ఆయనకు ఉన్న అపారమైన రాజకీయ అనుభవం కొత్త నేతలకు మార్గదర్శకంగా మారుతోంది. మరోవైపు ఆయన కుమారుడు రామ్ మల్లిక్ నాయుడును సైతం క్రియాశీలక రాజకీయాల రంగంలోకి దించారు. తండ్రి అనుభవం, కొడుకు వేగం కలిపి జిల్లాలో కొత్త రకమైన రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నారు. బొత్స ఫ్యామిలీ జిల్లాను ఎలాగైతే తన గుప్పెట్లో ఉంచుకుందో దానికి దీటుగా ఒక బలమైన ఫ్యామిలీ సైన్యాన్ని టీడీపీ నిర్మించింది. ప్రతి నియోజకవర్గంలోనూ సమర్థులైన నాయకులను ఉంచి వైసీపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. ఈ వ్యూహం వల్ల గతంలో తటస్థంగా ఉన్న ఓటర్లు కూడా ఇప్పుడు కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. విజయనగరం జిల్లాలో రాజకీయ వాతావరణం ఇప్పుడు పూర్తిగా టీడీపీకి అనుకూలంగా మారుతోంది. ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే విజయనగరం జిల్లాలో బొత్స ఫ్యామిలీ ఆధిపత్యానికి తెరపడేలా కనిపిస్తోంది. చంద్రబాబు, లోకేష్ వేసిన ఎత్తుగడలు క్షేత్రస్థాయిలో సత్ఫలితాలను ఇస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మొన్నటి వరకు జిల్లాను శాసించిన బొత్స అండ్ కో ఇప్పుడు ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ప్రభుత్వ పథకాలు, మరోవైపు బలమైన సామాజిక నాయకత్వంతో టీడీపీ దూసుకుపోతోంది. ప్రతిపక్ష నేతలు కూడా ఈ మార్పును గమనించి తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కానీ చంద్రబాబు, లోకేష్ వ్యూహాల ధాటికి బొత్స ఫ్యామిలీ తలవంచక తప్పదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. జిల్లాలో కూటమి వేసిన ఈ పక్కా ప్లాన్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చివరికి విజయనగరం రాజకీయ యుద్ధంలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. ఏది ఏమైనా జిల్లాలో మాత్రం రాజకీయం ఇప్పుడు రసవత్రంగా మారింది. విజయనగరంలో సాగుతున్న ఈ రాజకీయ చదరంగంలో చంద్రబాబు వేస్తున్న ప్రతి అడుగు ఆసక్తికరం. బలమైన సామాజిక వర్గ అండతో చక్రం తిప్పిన బొత్సకు అదే సామాజిక వర్గం నుంచి వచ్చిన యువ నేతలతోనే చెక్ పెట్టడం అనేది లోకేష్ మార్క్ వ్యూహం. మరి ఈ కొత్త సైన్యం బొత్స కోటను ఎంతవరకు పడగొడుతుందో చూడాలి.